హాయ్ అండి. మేమైతే రమాడా రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి చెన్నై ఎగ్మోర్‌లో అయితే ఉందన్నమాట. దివాళీ స్పెషల్ ఫ్యామిలీతో అయితే మేము రెస్టారెంట్‌కి వచ్చేసాము. ఇది వచ్చేసి బఫే సిస్టమ్ ఫుల్‌గా. ఇక్కడైతే సూప్స్, స్టార్టర్స్, వెజ్ అండ్ నాన్ వెజ్, ఐస్ క్రీమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. నేనైతే మీకు మొత్తం చూపించేస్తాను. కిడ్స్ని అయితే తీసుకుని వెళ్ళాం. ఇక్కడైతే ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మెయిన్గా ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు నేను చూపించేస్తాను. ఇది చూసారు కదా, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఫిష్తో స్పెషల్గా చేశారనమాట. ఈ ఐటెం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఎగ్ స్టీమ్ చేశారు. నెక్స్ట్ నేను మీకు చూపించేస్తాను వెజ్ అనమాట. వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే నాన్ వెజ్ అన్నీ టేస్ట్ చేసేసరికి వెజ్లో చాలా తక్కువగా అయితే తిన్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఏ స్పెషల్గా ఉందో నేను మీకు లాస్ట్లో అయితే చెప్పేస్తాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఫుడ్ తినకుండా ఐస్ క్రీమ్, డిజర్ట్స్, స్వీట్, కేక్ అయితే తిన్నారు. వాళ్ళకి అది తింటేనే ఎంజాయ్ అనుకోండి. నేనైతే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ సెండ్ చేసేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుందనమాట. ఇప్పుడు నేనైతే చూపిస్తాను వెజ్ ప్లేట్. నేను అన్నీ అయితే టేస్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ ప్లేట్ చాలా బాగుంది. టేస్ట్ అయితే చికెన్ బిర్యానీ ఉంది. మీకు ఏది నచ్చిందో కమెంట్ చేసేయండి.